నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. నేటి రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు కోరుకుంటూ ఒక యువకుడు స్థానిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది సామాన్యంగా ఉంటూనే విదేశీ కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకుంటూ ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొల్లు గౌతమ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం గౌతమ్ గారు. నమస్కారం సార్, చెప్పండి, ఇట్లా ఎందుకు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, సమాజంలో చాలా మార్పులు కోరుకుంటున్నాను సార్. నేనైతే ఒక సామాన్యుడిగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషను, ఏదైనా ఇష్యూ ఉందంటే అది ఓన్లీ రాజకీయ నాయకులకే పరిమితం అయిపోతుంది. సామాన్యుడికి సేవ అనేది వెళ్ళట్లేదు. మామూలుగా ఏదైనా చేయాలనుకున్నా సరే సామాన్యుడి వల్ల ఏమీ అవ్వట్లేదు. ఏది చేయాలన్నా మనం రాజకీయ నాయకుల దగ్గరికి తిరగవలసి వస్తుంది. అలాగే మన ప్రజెంట్ ఉన్న సిస్టమ్ బాగలేదు. ఆ సిస్టంలో ఎంతో కొంత నా వంతు మార్పు కోరుకుంటూ నేను ఈ రాజకీయాల్లోకి ముందుకు రావాలనుకున్నాను సార్. అలాగే ప్రతి సామాన్యుడికి సామాజిక న్యాయం అనేది జరగాలని నేను ఈ ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అక్కడ మీకు ఎటువంటి మద్దతు ఉంది అని అంటున్నారు? మద్దతు అంటే సార్, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను. నేనైతే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మద్దతు అనే వర్డ్ కన్నా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఉంటాయి సార్. వాళ్ళకి ఏంటంటే కింద క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇండివిజువల్గా వస్తున్నాం కాబట్టి మనమే ముందుకెళ్ళాలి. అది ఏంటంటే ఇప్పుడు మద్దతు అనేది మనం మన యొక్క మనస్తత్వం ఏంటన్నది జనాలకి తెలియజేసేలాగా నేను ముందుకెళ్తున్నాను సార్. దానికి సంబంధించి ఒక మేనిఫెస్టో అనేది నేను రెడీ చేశాను సార్. ఎందుకంటే సామాన్యులు, అలాగే ఇది ప్రత్యేకంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ కాబట్టి పట్టభద్రులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలాగ అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నేను సామాన్యుడిగా నా లైఫ్లోనే ఏమేమి సిచ్యువేషన్స్ జరిగాయో అవన్నీ సిచ్యువేషన్స్ తీసుకుని నేను మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సార్. నాకైతే ఈ మేనిఫెస్టోయే నాకు మద్దతు. సామాన్యుడిగా ఉన్నటువంటి కొల్లు గౌతమ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని ఈ విధంగా ఉంటే కనుక ప్రస్తుతం ఆయన యొక్క బలాబలాలు ఏంటి, ఆయన యొక్క పరిస్థితి ఏంటి అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా బలం ఏంటంటే మొండిగా ముందుకెళ్ళడమే సార్. ఎందుకంటే దేనికి ఎవరికి అన్యాయానికి తలొగ్గే పరిస్థితి ఏమి ఉండదు. అంటే ఏదైనా ఒత్తిళ్ళు వచ్చినా కూడా తలొగ్గే పరిస్థితి ఏమి ఉండదు. నా ధైర్యం ఏంటంటే నా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే మనం సామాన్యుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో అవన్నీ మేనిఫెస్టోలో పాయింట్ వైజ్. ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అంటే? ప్రధానంగా ఏంటంటే సార్, ఇప్పుడు మహిళలు జాబ్స్కి వెళ్తున్నారు సార్. జాబ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీని చక్కబెట్టుకోవాలి. ఫ్యామిలీని చక్కబెట్టుకుని అప్పుడు జాబ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సుపీరియర్ జెంట్స్ ఉన్నారనుకోండి, సుపీరియర్ జెంట్స్ ఉంటున్నారు. ఒకవేళ అమ్మాయి లేట్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఏదో ఇబ్బంది అయ్యి కొంచెం లేట్కి వెళ్ళి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడంతో పాటు ఈ మధ్యన చూస్తున్నాం మనం చాలా చోట్ల లొంగ తీసుకోవడం అని, అది వేరే వేరే వర్డ్స్తో మాట్లాడుతున్నారు. అలాంటి దానికి ఏది లేకుండా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ అవర్స్ కల్పించాలనేసి అదొక మెయిన్ పాయింట్ సార్. అదే ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత అంటే ఇప్పుడు సుపీరియర్స్ ఉంటారు సార్. సుపీరియర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ చేస్తున్నాడు, ఆ ఎంప్లాయీ మీద ఇంకొక ఎంప్లాయీ ఉంటాడు. ఇప్పుడు ఆయన టెక్నికల్గా ఏదైనా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ టెక్నికల్గా ఏదైనా తప్పు చేస్తే వాటిని కంటెంట్ వచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ ఎంప్లాయీస్ మీద రుద్దేసి వాళ్ళని జాబ్ నుంచి తొలగించడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది కల్పించి, ఆ ఉద్యోగ భద్రత ఎలా ఉండాలంటే ఒక 1 year శాలరీ పే చేయాలి సార్. అనివార్య కారణాల వల్ల ఎవరినైతే జాబ్ నుంచి తీసేశారో వాళ్ళకి 1 year శాలరీ తప్పకుండా పే చేయాలి సార్. అదొకటి సెకండ్ పాయింట్ సార్. మూడో పాయింట్ ఏంటంటే సార్, మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మనం హాస్పిటల్లో చూస్తున్నాం సార్. ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మనం పేషెంట్ని తీసుకెళ్తున్నాం. అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలియట్లా. సో దానికి సంబంధించి ప్రతి హాస్పిటల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఏదైతే ఎమర్జెన్సీ కానీ ఐసీయూ వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏదైతే మామూలుగా వ్యూ ఉంటుందో అది అటెండెన్స్కి ఇవ్వాలి సార్.
ఎప్పుడైతే అలా ఇస్తామో మనకి లోపల ఏం జరుగుతుంది, అసలు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అన్నది మనం ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్ కింద పనిచేస్తున్నాం. పని చేసినప్పుడు గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్స్లు వసూలు చేయడం వల్ల గవర్నమెంట్ సర్వైవ్ అవుతుంది, ట్యాక్స్ల వల్లే గవర్నమెంట్ నడుస్తుంది. కానీ సడన్గా ఆ ఎంప్లాయీ యొక్క జాబ్ పోయిందనుకోండి, ఆ ఎంప్లాయీకి ఏమి ఉండట్లేదు, కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ బెనిఫిట్స్ రావట్లేదు. సో ఎంప్లాయీకి ఏంటి, ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మీరు, ట్యాక్స్ ఒకవేళ నా జాబ్ పోతే నాకేంటి? సో దానికి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అని చాలా దేశాల్లో ఉంది సార్. ఇది అన్ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అని కొద్ది మొత్తంలో కట్ చేస్తారు, బెనిఫిట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అదొక పాయింట్ సార్. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధమే కాకుండా వాళ్ళు బిజినెస్ కూడా చేసేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి సార్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది కదా సార్, ట్యాక్స్ డిడక్షన్లో మనం ఏదైతే ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న బ్రాకెట్స్ ఉంటాయి, ఆ బ్రాకెట్లు ఏంటంటే మనం ఎక్కువగా నష్టపోయేది, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సార్, సపోజ్ మీరు ఒక 10 మందిని పోషిస్తున్నారు, కానీ ట్యాక్స్ మీ ఒక్క దాంట్లోనే కట్ అవుతుంది. సో కానీ మరి వాళ్ళకి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్, మెడికల్ బిల్స్ అవన్నీ మీరే భరించాలి. కానీ ఇలా మెడికల్కి ఎంత బ్రాకెట్ ఇస్తున్నారు, ఒక 50,000 అలా ఇస్తున్నారు. 50,000 ఇస్తే మనం ఖర్చు పెట్టేది ఏమో లక్షల్లో ఉంటుంది, మనకేమో ఇక్కడ 50,000 బెనిఫిట్ మనకి ఇబ్బందే కదా సార్. సో ఏదైతే ఇది ఉన్నది ఒరిజినల్ బిల్స్, ఫేక్ బిల్స్ కాకుండా ఏదైతే ఒరిజినల్ బిల్స్ ఉన్నాయో, ఎవరైతే వాళ్ళ ఒక ఎంప్లాయీ మీద ఆధారపడి జీవిస్తున్నారో ఈ ఒరిజినల్ బిల్స్ అన్నీ అందులో కన్సిడర్ చేసేలాగా మన గొంతు అనేది ఆ చట్టసభల్లో వినిపించేలాగా నా మేనిఫెస్టోని రెడీ చేసుకోవడం జరిగింది సార్. ఓకే, రాజకీయ నాయకులు కానీ లేకపోతే స్థానికుల మద్దతు ఎంతవరకు ఉందంటారు మీకు? రాజకీయ నాయకులు అంటే మనం పోటీ చేసేదే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం సార్. రాజకీయ నాయకులతోటి మనకి ఏమీ సంబంధం లేదు సార్. మనం ఇండివిజువల్గా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాం. మన మేనిఫెస్టోని అదే నా యొక్క ఇది నచ్చితే తప్పకుండా నాకు ప్రజల మద్దతు అనేది, గ్రాడ్యుయేట్స్ మద్దతు అనేది దొరుకుతుందని నేను అనుకుంటున్నాను సార్. యువత మద్దతు ఎంతవరకు ఉంది సార్ మీకు మీ జిల్లాలకు సంబంధించి? నేను రీసెంట్గా నేను ఒక రిజిస్ట్రేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సార్. ఫ్రీ రిజిస్ట్రేషన్ క్యాంపు. చాలామందికి తెలియదు. నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక 2 ఆటోలు అది తిప్పడం జరిగింది. అలాగే పేపర్ యాడ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది సార్. అందులో ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరు ఇలా చేయలేదు సార్, ఇప్పుడు వరకు మాకు ఎవరు ఇలాగా వచ్చి చెప్పలేదు, తప్పకుండా మా మద్దతు అయితే మీకే సార్ అనేసి ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్ తప్ప నెగిటివ్ రెస్పాన్స్ అనేది ఇప్పుడు వరకు నేను చూడలేదు సార్. అదే నా మద్దతు సార్. ఆ ధైర్యంతోనే ఇంకా ముందుకెళ్తున్నాను సార్. మనకి ఇంకా కొంచెం సమయం ఉంది. ఈ సమయంలోగా మన ఈ 6 జిల్లాలు చుట్టి అందరి మద్దతును సంపాదించుకునేలా నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అదేవిధంగా మీకు ఎటువంటి బంధుగణం నుంచి లేకపోతే స్నేహితుల సపోర్ట్ ఉంది ఈ స్థానిక ఎన్నికల్లో అనేది మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు చెరువులు చేస్తారు సార్. ఇదివరకు చేసేవారు, తర్వాత చెరువుల్లో నష్టపోయారు. తర్వాత ఇంకా నన్నే చదివించారు. నేను MBA వరకు చదువుకున్నాను. నన్ను చదివించిన తర్వాత నేనే జాబ్ చేసుకుని మొత్తం అంతా నేనే. తర్వాత కొంతమంది వల్ల మోసపోయాను. ఆ మోసపోవడం వల్ల మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసాను. కానీ ఆ మోసం ఎలా జరిగిందంటే చట్టంలో ఉన్న డిలే, ఆ చట్టంలోని అలసత్వాలు, ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వల్ల మోసం అనేది జరిగింది సార్. ఆ చట్టంలో ఏదైనా మోసాలు ఎలా జరుగుతున్నాయో చాలామంది నష్టపోతున్నారు సార్ దానివల్ల. సో దాంట్లో కూడా నేను ఒక చేంజ్ తీసుకురావాలని నేను ఇలా ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చేంజ్ కానీ లేకపోతే ఆ డెమోక్రసీలో ఉన్నటువంటి చేంజెస్ అనేది మీరు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే అది మొత్తం చేంజ్ అయిపోద్దని అనుకోవచ్చా? కానీ గొంతునిపించేవాడు ఒకడైనా ఉండాలి సార్. ఒక్కడు కూడా మాట్లాడకపోతే అసలు సిస్టమ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పాత చింతకాయ పచ్చడి పద్ధతులనే ఫాలో అవుతున్నారు సార్ అందరూ. పాత చింతకాయ పచ్చడి ఎన్ని రోజులు తింటే టేస్ట్ ఉంటుంది సార్. పాత చింతకాయ పద్ధతి ఇప్పుడు అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించారు సార్. అందులో చాలా మార్పులు చేస్తున్నారు కాలానుగుణంగా. అలాగే చట్టాల్లో మార్పులు రావాలి సార్. ఇప్పుడు ఒక అమ్మాయిని కోల్కతాలో రేప్ చేసి చంపేశారు సార్. అలాగే రోజు ఏదో ఒకటి వింటున్నాం సార్ మనం. కానీ నేనేమంటానంటే ప్రభుత్వాన్ని విమర్శించను సార్. నేను ప్రభుత్వంలో చేంజ్ కాదు, ఇది చట్టాల్లో చేంజ్లు రావాలి సార్. ఎలా ఉండాలంటే శిక్షలో ఇది చేస్తే ఎలా చేస్తాం అనేది వాడు భయపడాలి సార్. భయపడేలాగా చట్టాలు మీరు చేసినప్పుడు ఆ చట్టమే వాడిని మానిటర్ చేస్తారు సార్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఇండివిజువల్గా ఎవరిని మానిటర్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరిని పెట్టాలంటే ఎవరి వల్ల అవ్వదు. సో మీరు ఏదైతే చట్టాన్ని ఒక స్ట్రిక్ట్గా అమలు చేశారనుకోండి సార్, అదే మానిటర్ చేస్తుంది. పలానా రోజున ఏమన్నా చేయాలనుకుంటే భయపడతాడు. సో అలాంటి చట్టం కోసం నా ఒక్కటి ఫస్ట్ గొంతు నాదే వినిపించాలని నేను అనుకుంటున్నాను సార్. ఓకే,
ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొల్లు గౌతమ్ని ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలని మీరు కోరుతున్నారు? వారి నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? నేను ఒక సామాన్యుడు సార్. నేను ఒక చిన్న గుడిసెలోంచి ఒక డాబా ఆ రేంజ్లోకి వెళ్ళి అన్నీ చూసి వచ్చాను సార్. నేను చూసి అన్నీ చూసిన చాలా సందర్భాల్లో అన్నీ పెట్టుకునే నేను ఒక మేనిఫెస్టోని డిజైన్ చేయడం జరిగింది సార్. ఆ మేనిఫెస్టోలో ఏవైతే సమస్యలు నేను ఎంటర్ చేయడం జరిగిందో అవన్నీ సామాన్య జనానికి చాలా ఉపయోగపడతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ హట్ అయ్యేది అందరూ మిడిల్ క్లాస్ పీపులే. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ నా మేనిఫెస్టోని కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా బెనిఫిట్స్ తెచ్చేలాగా నా గొంతుని చట్టసభల్లో ఖచ్చితంగా వినిపిస్తాను సార్. అదే నా ధైర్యం సార్. దాన్ని చూసే వాళ్ళు ఓటేయాలి సార్. మీరేమి అభ్యర్థిస్తారు వాళ్ళకి? నేనేంటంటే ఖచ్చితంగా మీ అందరికీ నేను తప్పకుండా మేలు చేస్తాను. చట్టసభల్లో పట్టభద్రుల యొక్క గొంతుని నేను వినిపిస్తాను. అలాగే సామాన్యుల గొంతును కూడా నేను వినిపించడం జరుగుతుంది. ప్రతి మిడిల్ క్లాస్ యొక్క ప్రాబ్లంని, ఎందుకంటే నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ నుంచి నేను జాబ్ మానేసేసరికి నాది 1,14,000 జీతం. అయినా కూడా నేను జాబ్ మానేయడానికి ఈ చట్టంలో ఉన్న ఈ లొసుగులు వీటన్నింటి మీద నేను ఖచ్చితంగా పోరాడతాను. ఎందుకంటే మీరు మార్పు కోరుకుంటున్నారు కానీ అది బయటికి చెప్పలేకపోతున్నారు. సో ఆ కోరుకునే మార్పు నేను కోరుకున్నాను కానీ నేను బయటికి చెప్పడానికి వచ్చాను. మీ ధైర్యాన్ని అంతా నేను అవుతాను, మీ గొంతుని నేను అవుతాను. మీరు కనుక నాకు మద్దతు ఇస్తే తప్పకుండా ఒక మార్పు అనేది చూస్తారు. ఒక విప్లవాత్మకమైన మార్పుని మీరైతే తప్పకుండా చట్టాల్లో గమనిస్తారు. మేనిఫెస్టో అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు రిలీజ్ చేయలేదు. నేను మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు, సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలన్నీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే నేను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మెయిన్గా ఏంటంటే కోల్కతాలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. రేప్ చేసినప్పుడు నేను ఒక పెద్ద బ్యానర్లు అనేది నేను డిస్ప్లే చేయడం జరిగింది. అందులో ప్రథమంగా ఏంటంటే ఇప్పుడు మన న్యాయదేవత కళ్ళు మూసుంటాయి, అవి తెరిచి పెట్టాలి. కళ్ళు మూసుంటే ఎవరికి కనిపిస్తుంది అని నేను ఆగస్టులో చేయడం జరిగింది. రీసెంట్గా మోడీ గారు ప్రభుత్వం అది వాళ్ళకు వచ్చిన ఆలోచన లేకపోతే నేను చేసిన ఆలోచన ఎవరి ద్వారా వెళ్ళిందో నాకు తెలియదు. కానీ ఎవరైతే న్యాయదేవత ఉన్నారో ఆ న్యాయదేవత యొక్క కళ్ళు తెరవాలనేసి ఆ యొక్క దాన్ని నల్లగుడ్డని తీసేయడం జరిగింది. దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇప్పుడు న్యాయదేవత అది బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు, దాన్ని ఏమంటారంటే తక్కిడ అంటాం మనం. తక్కిడ కూడా ఇలాగా ఏదో ఒక పక్కకు ఉండాలి. సమన్యాయం అంటారు. సమన్యాయం అంటే ఏదో న్యాయం అయిపోయినా ఉండాలి, ఏదో ఒక దాని వైపు ఉండాలి. సో అందులో కూడా చేంజ్ తీసుకురావాలి. ఎందుకంటే మనకు చూసేవి కొన్ని చాలా మనకి అర్థమయ్యేలా ఉండాలి తప్ప ఎదటోళ్ళు ప్రశ్నించేలా ఉండకూడదు. సో మీరందరూ ఖచ్చితమైన మార్పును చూస్తారు. ఆ మార్పు ఏదో మీరు కోరుకుంటున్నారు, నాకు తెలుసు. ఆ మార్పు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మార్పుని నేను ఖచ్చితంగా చేసి చూపెడతాను. మీ యొక్క మద్దతు అయితే నాకు ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అలాగే మీ అందరి మద్దతు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొల్లు గౌతమ్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ అభ్యర్థులు, మిడిల్ క్లాస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను వినిపించడానికి గొంతుగా ఉంటానని కూడా కొల్లు గౌతమ్ చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా తన మేనిఫెస్టోని నమ్మి ప్రజలు తనకు ఓటు వేసి తనను చట్టసభలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కూడా కొల్లు గౌతమ్ కోరుతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. నమస్కారం.